లైఫ్ నా పట్ల ఫెయిర్గా ఉండాలి. ఎందుకంటే నేను సొసైటీకి కానీ చుట్టూ ఉన్న ప్రపంచానికి కానీ నేను ఎటువంటి అన్యాయం చేయట్లేదు, ఎవరికి ఎటువంటి హాని నేను కలిగించడం లేదు అని అనుకుంటే కంప్లీట్గా ఇంపాసిబుల్. ఇది ఎలాంటి ఇంపాసిబుల్ అంటే, నువ్వు ఒక సింహం దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తినట్లేదు కాబట్టి నువ్వు నన్ను తినకు అంటే అది ఎంత అవివేకమో, నేను సమాజానికి కానీ ప్రపంచానికి కానీ ఏం అన్యాయం చేయడం లేదు, కానీ నాకెవరు అన్యాయం చేయకూడదు అనేది కూడా అంతే అన్ఫెయిర్. అంటే ఎందుకు ఇలాగ అంటున్నారు అంటే, ఇది కలియుగ ధర్మం. కలియుగంలో మనకి చదువు జ్ఞానంతో పాటు సమాజంలో లోకంలో బ్రతికే తెలివితేటలు కూడా మనకి ఉండాలి. అంటే ఇతరులను మోసం చేయడానికి కాదు, మన రోజువారీ జీవితాన్ని కొనసాగించుకొని మనల్ని మనం రక్షించుకోవడానికి వాడాలి మన తెలివితేటలు, ఇతరుల్ని మోసగించడానికి కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఒక్కోసారి మనకి ఎలాగుంటుంది అంటే, మనకు అన్యాయం చేస్తారు, వెన్నుపోట్లు పొడుస్తారు, హర్ట్ చేస్తారు, పెయిన్ అనేది ఉంటుంది. ఏం చేయకపోయినా వీ షుడ్ యాక్సెప్ట్ దట్ పెయిన్ అండ్ టెల్ ఎవ్రీథింగ్, షేర్ ఎవ్రీథింగ్ టు లార్డ్ శివ. ఆ ఈశ్వరుడికి అన్నీ నివేదించుకో, ఈశ్వరుడికి అన్నీ చెప్పు. కేవలం కొబ్బరికాయలు కొట్టడం మాత్రమే కదా, అది మంచిదే, కానీ దాంతోపాటు ఇది కూడా చెప్పు. నీ బాధలు, నీ సుఖాలు, కష్టాలు ఫ్రెండ్తో చెప్పుకున్నట్టు ఈశ్వరుడితో చెప్పుకో. ఖచ్చితంగా ఈశ్వరుడు నిష్కల్మషంగా నీ ప్రార్థన ధర్మబద్ధమైనది అయితే, నిజంగా నువ్వు నిజాయితీగా అన్నీ చెప్తున్నట్టయితే ఖచ్చితంగా ఆయన సాల్వ్ చేస్తాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ అంటే ఇంకేం లేదు, మనుషులే, ఫ్రెండ్సే, బంధువులే, నీ క్లాస్మేట్సే, నీతో పనిచేసే వాళ్ళే దొంగ దెబ్బ తీస్తారు, నీ నుంచి సాయం పొందిన వాళ్ళే. కనుక దాన్ని యాక్సెప్ట్ చేసి మనుషుల్ని నమ్మి బాగుపడినవాడు ఒక్కడు కూడా లేడు. ఈశ్వరుణ్ణి నమ్మి చెడిపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. భోళాశంకరుడు ఆయన. హర్ హర్ మహాదేవ్.